వెల్కమ్ టు రెడ్ టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క సీజ్ ఫైర్ మెయింటైన్ అంటే వచ్చినప్పటికీ కూడా అసలు పాటించడం లేదు పాకిస్తాన్ అనడానికి అమృత్సర్, పంజాబ్ లోని అమృత్సర్ ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అంటే ఆల్రెడీ మొత్తం అక్కడ పవర్ మొత్తం ఆపేశారు, బ్లాక్అవుట్ లో పెట్టారని చెప్పాలి ముఖ్యంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఏంటంటే అమృత్సర్ లో ఎవరు బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండాలి, ఈవెన్ కిటికీల దగ్గరికి కూడా రావద్దు. అంటే మేము పవర్ అయితే ఇస్తున్నాం అమృత్సర్ కి, కానీ బయటికి రావద్దు, కిటికీల దగ్గరే ఉండాలి, ఖచ్చితంగా సైరన్ మోగితే అసలు బయటికి అడుగు పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే రెడ్ అలర్ట్ ఉంది ప్రస్తుతం అమృత్సర్ లో. ఎందుకంటే సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ వినడం లేదు, ఇంకా సివిలియన్స్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది అని చెప్తూ అటు పూంచ్ ప్రదేశాల్లో దాడులు జరుగుతున్నాయి అనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నప్పటికీ ఆ నిదర్శనాలు అసలు భారతదేశంలోని హయ్యర్ అఫీషియల్స్ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా దాన్ని తిప్పికొడతాం, మాకు ఎలాంటి సమాచారం లేదు, అసలు ఎవరు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి దేశ ప్రజలు భయపడద్దని చెప్తున్నారా, లేకపోతే సీజ్ ఫైర్ నిజంగానే మెయింటైన్ అవుతుందా, కొనసాగుతుందా అన్న దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అమృత్సర్ కి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం అక్కడ ప్రజలు బయటికి రావద్దు, ఈ రెడ్ అలర్ట్ ఉన్నంత సేపు, సైరన్లు మోగినంత సేపు కిటికీల దగ్గరికి కూడా రావద్దు అని అంటున్నారు. అంతకు ముందు తెల్లవారుజామున 4:35 కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునః ప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుపుతోంది. అయితే అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగలేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తి స్థాయి అప్రమత్తంతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారా పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నామని చెప్తున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్ లోను పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడం వల్ల రాత్రి అమృత్సర్ లో బ్లాక్అవుట్ అమలు చేశారు. ఆ బ్లాక్అవుట్ ను ఉదయం ఎత్తివేశారని చెప్పి ప్రస్తుతం ఉన్న సమాచారం. ప్రస్తుతం అమృత్సర్ లో పరిస్థితులు నిలకడగానే ఉన్నప్పటికీ రెడ్ అలర్ట్ విధించారు. ఎందుకు అని అంటే సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా, అంటే సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ దీన్ని అమలు పరచట్లేదు, భారత్ మాత్రమే అమలు పరుస్తుంది అన్న నేపథ్యంతో, అంటే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ దాడులు జరుగుతాయో అని చెప్పేసి ఒక భయం అయితే కొనసాగుతోంది. ప్రజలు మాత్రం ఈ విషయంలో భయపడొద్దు. సైన్యం అలర్ట్ గానే ఉంది. జైసల్మేర్ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా అలర్ట్ గా ఉంది అని చెప్తున్నారు. ఇటుపక్క అమృత్సర్ లో కూడా ఎలాంటి దాడులు వచ్చినా మేము తట్టుకునే ప్రతిఘటించే విధంగా మేము సైన్యం ఉంది అని చెప్పేసి రెడీగా ఉంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త పడాలి, అండ్ సైరన్ మోగితే మాత్రం అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా దీన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క సీజ్ ఫైర్ కొనసాగుతున్నా అసలు పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఈ యొక్క వార్త నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం? ఒకవేళ అక్కడ జరిగితే, అంటే బార్డర్స్ లో ఉన్న విలేజెస్ లో ఈ దాడులు జరిగితే ఖచ్చితంగా మనకు ఒక వీడియోనో లేకపోతే ఏదో ఒక సోర్స్ బయటికి రావాలి. అప్పుడు కానీ నమ్మే పరిస్థితులు లేవు. ఏదేమైనా ఖచ్చితంగా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అన్నది కోరుకుంటున్నారు అమృత్సర్ కలెక్టర్ గాని, అక్కడి అఫీషియల్స్ గాని.